హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. మనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు, అలాగే ఏమీ తినబుద్ధి కానప్పుడు, పిల్లలకు లంచ్ బాక్స్ తొందరగా కట్టాలనుకున్న ఈ విధంగా రసం రైస్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ రసం రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు కందిపప్పు వేసుకోవాలి. వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఇందులోకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. మనం బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకోండి. అలాగే పెద్దవి అయితే 2, చిన్నవి అయితే 3 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అన్నం పప్పు బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఈ లోపల మనం చింతపండును నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. 1 నిమ్మకాయ సైజంత చింతపండును నానబెట్టుకోండి. అలాగే రసం పౌడర్ కోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. వీటన్నిటిని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 లేదా 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా రసం పౌడర్ని చేసుకుంటున్నాము. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఈ పౌడర్ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా పసుపు, అలాగే 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని ఈ అన్నాన్ని, పప్పును గంటితో బాగా మెత్తగా మెదుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండే విధంగా మెదుపుకోండి. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇక నాకు చింతపండు రసంతో కలిపి 3 కప్పుల వాటర్ పట్టింది. ఈ విధంగా జారుగా ఉండే విధంగా కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. దీన్ని ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఉడికిన తర్వాత 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి, అడుగు మాడకుండా ఉంటుంది. ఈ విధంగా ఉడికించుకుంటున్నప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న రసం పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఈ రసం అన్నానికి పోపు వేసుకుందాము. పోపు కోసం స్టవ్ పైన బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రసం అన్నంలోకి వేసుకుంటే సరిపోతుంది. ఈ పోపు మొత్తం అన్నానికి పట్టే విధంగా గంటితో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చివరగా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, అలాగే టేస్టీగా తినాలనుకున్న లంచ్ బాక్సుల కోసం ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ అదిరిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.